హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఉగాది శుభాకాంక్షలు అండి. నేనైతే ఇక మామిడికాయ పప్పేనికి అయితే మామిడికాయలు కోస్తున్నా. ఇంటికి దోరణాలు కూడా పెట్టేసినామండి, ముగ్గేసుకున్నా, దేవుళ్ళని కడుక్కొని దేవుళ్ళని కూడా అలంకరించుకున్నా అమ్మవారిని. ఇప్పుడైతే పిండి ఏంది పోలేలకైతే బొబ్బట్లకైతే పిండి పప్పు మిక్సీకి వేసుకున్నానండి. బెల్లము పప్పు ఇవన్నీ మిక్సీకి వేసి పిండి కూడా కలిపి పెట్టుకున్నాను. ఇంకా పచ్చడి అయితే వేయాలి ఫ్రెండ్స్, పచ్చడి అయితే వేయలేదు, చెయ్యాలి. పప్పు అయిన తర్వాత పచ్చడి కాడికి వెళ్తే ఫ్రెండ్స్ చేసేటప్పుడు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి ఒకసారి లుక్ వేసుకోండి ఫ్రెండ్స్. నాడికి ఇంకా అమ్మవారిని అయితే బాగా అలంకరించుకున్న, దూర్ణాలు పెట్టిన, అమ్మవారికి పువ్వులు అన్ని పిచ్చి పువ్వులు అయితే మంచిగా వేసుకున్నాను, పెట్టుకున్నాను అమ్మవారికి. ఇప్పుడు మా వారు అయితే ఇక దీపం పెడుతున్నారండి. నాకు ఇక్కడ వంటకాన్ని చాలా టైం పట్టేస్తుంది. దీపం అయితే ముట్టిస్తున్నారు మా వారు. అగరబత్తులు అయితే ముట్టిస్తున్నాడు. ధూప్ స్టిక్ ఆడింది చూడు, ధూప్ స్టిక్. ఎప్పుడైనా అగరబత్తులు అట్లా గుమ్మాలకి అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. ఎదురు గుమ్మానికి, ఇక్కడ బాల్కనీ గుమ్మానికి అయితే కంపల్సరీ చూపిస్తాం అగరబత్తులు. చూపించి తులసి కోటలో పెట్టేస్తాను అగరబత్తులు. అవైతే తులసి కోటలో పెట్టేస్తాం ఫ్రెండ్స్. అగరబత్తులు పెట్టి ధూప్ స్టిక్ అయితే వెలిగిస్తున్నాడు. నేనేమో ఇక్కడ మామిడికాయ పప్పుకి అన్ని తయారు చేసుకుంటున్నా. మామిడికాయ పప్పు అడ కింద కొట్టు. జుట్టేది వరకే అయితే కొట్టేసింది ఫ్రెండ్స్ అమ్మవారికి. అమ్మ దుర్గమ్మకి అయితే, అమ్మవారికి అయితే కంకణం కూడా కట్టినామండి. కొత్త సంవత్సరం కదా, కంపల్సరీ అమ్మవారికి అన్నీ వేస్తాము. ఇప్పుడే కాదండి, ప్రతి పండగ అమ్మవారికి అయితే కంకణం కట్టి మేమైతే కంకణం కట్టుకుంటాము. ఇంకా బాబుకు కూడా కంకణం అయితే కడుతున్నారండి వాళ్ళ డాడీ. ఉన్నాను. అమ్మవారికి కట్టిన తర్వాతనే మేము కట్టుకుంటాం, అప్పటిదాకా మేము కంకణం కట్టుకోము. పిండి అయితే ఇప్పుడైతే ఇక బచ్చాల పిండి విసికిందంటే ఆల్రెడీ. ఇప్పుడు ఇందాకనే విసికి పెట్టిన పోలేలకి. అట్లనే పప్పు కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నా, బెల్లం వేసి. పచ్చడి చేసుకున్న తర్వాత అప్పుడు పోలేలు చేస్తానండి. ఓకేనా? ఆ సింకు కాడ పెట్టి కట్టాలి ఒక రోజుకి. ఏమో నాకు తగ్గట్టు ఇది వచ్చి పాడైతుంది. కుక్కర్ ఖరాబ్ అయిందండి. బెల్ట్ తెమ్మంటే 2 సార్లు వెళ్తాడు రోడ్డుపై. బెల్ట్ సరిగా లేదు కుక్కర్ది, విజిల్ సరిగా రాదు, మొత్తం సైడ్ కొంట అంతా ఇట్లా వాటర్ కారుతా ఉంటాయి. ఎన్నిసార్లు వెళ్తారు రోడ్ మీద, తెమ్మంటే తేనే తెస్తలేరు. ఇప్పటికైతే పచ్చడికి అయితే
చేసుకుందామండి పచ్చడి. పద అక్కడికి కూర్చొని చేసుకుంటాం. కాయ కొట్టేసిందండి. పోలేలు ప్లస్ పచ్చడి చేసిన తర్వాత ఆ నైవేద్యం అయితే ఎక్కిస్తారు తీపి అమ్మవారికి. ఇప్పుడైతే అరటి పండ్లు తెచ్చిండు. ఇప్పుడు దీపం పెట్టి అట్లనే పెట్టొద్దు కదండి. అరటి పండు అయితే ఎక్కిస్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? అరటి పండ్లు అయితే పెట్టేసింది, అయిపోయి వెహికల్ అయితే తీసుకుందామని చెప్పినాం కదండి. ఇప్పుడైతే ఈరోజు బండి పూజ అయితే చేసుకుంటున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? బండి పూజ అయితే చేస్తున్నారండి ఇద్దరు, మా వారు మా బాబు. చూడండి ఇటు గణేష్ గణేష్ ఇటు అటు పెట్టేది. ఓకేనా ఫ్రెండ్స్? బండి పూజ అయితే అయిపోయింది. ఇవాళ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం కానీ ఫుల్ పబ్లిక్ ఉందంట. అందుకే ఇంట్లో చేసుకుని మళ్ళీ సండే వెళ్ళి గుడి దగ్గర చేయించుకుంటాడంట. నిలబడండి బండి దగ్గర, నిలబడు. వేస్తున్నానండి. ఆల్రెడీ అయితే చింతపండు రసం అయితే పిండుకున్నాను. మా వారు పిండి పెట్టిండు. బిందెకైతే బొట్లు పెట్టిన, కంకణం అయితే కట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు రసం అయితే పిండుకున్నాం కదండి. అంతా పులుసు అంతా తీసి పెట్టుకున్నాం కదా. కొన్ని వాటర్ వేసుకున్నా. ఫస్ట్ తీపి బెల్లం అయితే వేసుకుంటున్నానండి, కొంచెం బెల్లము. అట్లనే వేప పువ్వు వేసుకుంటున్నానండి కొంచెము. అట్లనే గసాలు కూడా కంపల్సరీ వేసుకోవాలండి కొన్ని వేసుకుంటున్నా. పిల్లలు ఇష్టపడరు కదా, కొన్ని అయితే పెడుతున్నాను అట్లనే. అలాగనే మామిడికాయ అండి, మామిడికాయ అయితే వేసుకుంటున్నాను. కొబ్బరి అండి, సన్న కట్ చేసుకున్న కొబ్బరి. నేనైతే ఎండు కొబ్బరి తీసుకున్నానండి. వేసుకుందాము. అట్లనే వేప పువ్వు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే పుట్నాల పప్పు అండి. పుట్నాల పప్పు అయితే వేసుకున్నానండి. కరగాలి కదా, కలుపుకుంటున్నాను బెల్లం కరిగేటట్టు. నేనైతే ఇప్పుడు ఇక్కడ కాదండి, దేవుని దగ్గర పెట్టేసి ఫస్ట్ ముగ్గేసి పీట మీద పెట్టుకొని 2 అగరబత్తులు అయితే పెడతానండి. పీట వేసి అయితే ముగ్గు అయితే వేసుకున్న ఫ్రెండ్స్. ఈ పచ్చడి కుండ అయితే ఇక్కడ పెడుతున్నా, ముగ్గేసుకున్న పీట మీద పెట్టి.
అగరబత్తులు అయితే ముట్టించుకుంటున్నా. రెండు అరటి పండ్లు అయితే పెట్టుకుంటున్నా ఇక్కడ. ఇప్పుడైతే ఇక మళ్ళీ పోలేలకు వెళ్తున్నానండి. పోలేలు చేసిన తర్వాత పచ్చడి పోలేలు ఫస్ట్ దేవుడికి అయితే ఎక్కించిన తర్వాత అప్పుడు మనము తీసుకోవచ్చు. ఇప్పుడైతే పోలేల కాడికి వెళ్తున్నానండి. ఆల్రెడీ మామిడికాయ పప్పు కూడా చేసిన ఫ్రెండ్స్. మామిడికాయ పప్పు అయితే చేసేసిన. కట్టుచారు మా ఇంట్లో ఎవరు తినరండి, నేను ఒక్కదాని తప్ప. అందుకే కొంచెమే చేసిన కట్టుచారు అయితే. పులిహోర వేద్దాం అనుకున్న ఫ్రెండ్స్. పులిహోర అయితే ఎవరు తినరు మా ఇంట్లో ఇప్పుడు. మామిడికాయ పులిహోర, నాకు మామిడికాయ పులిహోర అంటే చాలా ఇష్టము. కానీ ఇప్పుడు తీపి గురించి చూస్తుంటారు పిల్లలు, పచ్చడి తీపి గురించి అని ఫస్ట్ అయితే పోలేలు చేసేసుకుందాము. బచ్చాలు అయితే చేస్తున్నానండి. పోలేలు మా తెలంగాణలో అయితే పోలేలు అంటారు. ఫస్ట్ అయితే దేవుడు చేసి పెడతా. చేత కొడుతుంది కానీ చేయి నొప్పి ఉందండి, అందుకే చేత కొట్టట్లేదు. ఎట్లనన్నా రాని రెండైతే దేవుడికి వేస్తుంది. ఫస్ట్ పెంక కూడా వేడైంది. వేద్దామంటే ఎట్లా వచ్చింది. ఫస్ట్ సరిగా రాలేదండి, ఏమనుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోటి అయితే వేసుకున్న చిన్నది. నేను చిన్నగా వేద్దాం అనుకుంటా, పెద్దగా వస్తే ఎందుకేమో. పిండి కొంచెం మెత్తగా తీసుకుంటుంది, మెత్తగా తీసుకోవాలి, గట్టిగా అయింది. ఇలా ఏం తీసుకో చపాతీ లాగా. ఇంకా మేమైతే ఇట్లా వేసుకుంటాం ఫ్రెండ్స్ పోలేలు. మీరు ఎట్లా చేస్తారో చెప్పండి, నేనైతే ఇట్లా వేసుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్. మేమైతే ఇలా వేసుకుంటున్నాం, మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇలా చేయాలా, ఇంకెట్లా చేయాలా. దేని కడ కొట్టింది. నా చెయ్యి నొప్పి ఉంది ఫ్రెండ్స్, అందుకే చేయడానికి రావట్లేదు. చిన్న చిన్నగా అయితే చేస్తున్నా. ఇప్పుడైతే దేవునికి నైవేద్యం పెట్టేసిన ఫ్రెండ్స్, అదైతే షార్ట్ లో పెట్టినా చూడండి అందరూ. ఇప్పుడైతే ఇక మాకు తినడానికి అని చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి తినండి పోలేలు. ఓకేనా ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. బాయ్ బాయ్.